హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. ఈరోజు ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ఉగ్గు తయారు చేసుకుని 6 నెలల నుండి 12 నెలల లోపు పిల్లలకి తినిపిస్తే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు ఇష్టంగా తినడం కోసం బయట అమ్మే సెరలాక్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. అది పిల్లలకు అస్సలు మంచిది కాదు. ఈ హోమ్ మేడ్ సెరలాక్ వలన పిల్లలకు కావలసిన ప్రోటీన్ అందుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు. సో ఇప్పుడు ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న కప్తో రైస్ తీసుకోవాలి. ఈ రైస్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మసూర్ పప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు, 1 స్పూన్ వేరుశనగపప్పు. ఇలా ఈ పప్పులన్నీ తీసుకోవాలి. ఇంకా కొంతమంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, బట్ 6 మంత్స్ బేబీస్కి అవి డైజెస్ట్ అవ్వకపోవచ్చు, అందుకని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే ఒక 2 to 3 జీడిపప్పు, 2 to 3 బాదం పప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోంచి వేరుశనగపప్పు సపరేట్ చేసి మిగతావన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత వీటిని బాగా 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న వాటిని ఒక క్లాత్ మీదకి తీసుకుని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ డ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 అవర్స్లో కంప్లీట్గా డ్రై అయిపోతాయి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక కడాయిలోకి తీసుకుని డ్రై ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ డ్రై ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు, శనగపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది, సో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వాము కానీ జీలకర్ర కానీ వేయాలి. వాము కానీ జీలకర్ర కానీ పిల్లల డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. వాము తీసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేరుశనగ పప్పును కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత వీటిని చల్లారనివ్వాలి. వేరుశనగ పప్పుకి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి. అంతే, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టైట్గా మూత ఉండే ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్తో ఉగ్గు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్లో బాగా బాయిల్ అయిపోతుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోవాలి. అంతే,
ఉగ్గు రెసిపీ తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.